ప్రియమైన గ్రామ ప్రజలారా, గ్రామ పెద్దలారా, మీ అందరికీ యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రామణ తెలియపరచడానికి మీ ఎదుటికి వచ్చాం. మనం ఎంతటి గొప్ప అధికారం కలిగిన వారమైనా, ఎంతటి సంపద కలిగిన వారమైనా, ఎంతటి పేరు ప్రఖ్యాతము స్వర్గము ఉన్నాయని తెలియపరుస్తూ ఉన్నాయి. ఆ స్వర్గానికి వెళ్ళడానికి మనిషి ఎన్నో రకాల మార్గాలు వెతుక్కుంటూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును. మరణముతోనే ఈరోజు గుడ్ ఫ్రైడే అని చెప్పి ఏ మనిషి చనిపోయినది అశుభముగా మనము భావిస్తాము. కానీ యేసు ప్రభు మరణము శుభమని సకల దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే సకల మత గ్రంథాలు సెలవిచ్చినటువంటి యజ్ఞ పశువు, యజ్ఞము అయిపోయినటువంటి గొప్ప మానవుడు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఇక మరణము లేకుండా నిత్య జీవం ఇవ్వడానికి, ఆ మోక్షానికి మార్గం చూపించడానికి, తన రక్తమంతా దారబోయడానికి ఆ మహనీయుడు వచ్చాడు. కాబట్టి వచ్చి తాను చేసిన పని ముగించుకొని ఇక ఎదురు చూస్తూ ఉన్నాడు. 4 సంవత్సరాల క్రితము భూమి మీద ఏ పాపం లేని వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. సకల మత గ్రంథాలు మనందరికీ సెలవిస్తున్నాయి, మనిషి పుట్టుకతో పాపం చేసిన వాడు. జన్మ పాపము, కర్మ పాపము మనిషి మీద ఏలుబడి చేస్తుంది. ఆ జన్మ కర్మ పాపాలు తొలగించుకోవడానికి మానవుడు సకల మార్గాలు వెతుక్కుంటూ ఉన్నాడు, సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఒకేలా ప్రేమించాలి. అందరి కొరకు ప్రాణం పెట్టి మన పాపమును తీసివేయడం కోసము ఏ పాపము లేని పరిశుద్ధుడిగా భూమి మీదకి వచ్చి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మ నా పుణ్యదాన బలియాగం అని వేద గ్రంథాలు సెలవిస్తున్నాయి. అయితే ఆ యాగంలో చెప్పబడిన యజ్ఞ పశువుగా వారు సిద్ధముగా ఉన్నారు. అందుకే నిన్ను ప్రేమించి ఈ రోజు ఈ మాటని ఎద్దకు తీసుకుని వచ్చారు. నీవు విశ్వాసం ఉంచి యేసు నాకు కావాలని మనసులో నీవు అనుకుంటే నీతో మాట్లాడే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడికే, యేసు మహారాజుకే